బీజేపీ చీఫ్ రామచంద్రరావు అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ సంస్థాగత ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ తివారీ, ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, పార్టీ జనరల్ సెక్రటరీలతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని 9 జిల్లాల నేతలు, జిల్లా డివిజన్ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. గ్రేటర్లో పార్టీ బలోపేతం, గ్రౌండ్ లెవెల్ కార్యాచరణపై చర్చించారు. రాబోయే గ్రేటర్ ఎన్నికలపై వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సూచించారు. గ్రేటర్లోని ప్రజా సమస్యలపై మరింత చురుకుగా పనిచేయాలని ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ లోని 3 సైబరాబాద్, మల్కాజ్గిరి, హైదరాబాద్ కార్పొరేషన్ల మేయర్ పీఠాల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. రైట్ నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ అన్న. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరిగేటటువంటి గ్రేటర్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం పైన తెలంగాణ బీజేపీ పార్టీ చాలా తీవ్ర స్థాయిలో ఇప్పటికే దానిపైన కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం దానిలో భాగంగానే ముఖ్యంగా ఈ రోజు సికింద్రాబాద్ వేదికగా ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం పైన చాలా కీలకమైనటువంటి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు అదేవిధంగా ఎంపీ రఘునందన్ తో పాటు ఈ గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి 9 జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు, అదేవిధంగా మాజీ కార్పొరేటర్లతో పాటు ఇతర కీలక నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అధ్యక్షతన జరిగినటువంటి ఈ సమావేశంలో ప్రధానంగా నేతలకందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సమస్యలన్నిటిపైన కూడా ప్రభుత్వాన్ని నిలదీయాలి, అదేవిధంగా సమస్యల పరిష్కారానికే ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేయాలంటూ కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు ఈ 3 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా 2 కార్పొరేషన్లు, అటు మల్కాజ్గిరి కానీ అదేవిధంగా సైబరాబాద్ కి సంబంధించినటువంటి కార్పొరేషన్లో ప్రధానంగా ఖాసా ఎజెండా ఎగరాలి అనేటటువంటి లక్ష్యంగా ప్రత్యేకంగా కార్యాచరణ సైతం సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే బీజేపీ అధిష్టానం కూడా హైదరాబాద్ పైన జరిగేటటువంటి ఎన్నికల పైన ప్రత్యేకంగా ఫోకస్ చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేయర్ పేటలను కైవసం చేసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో మరికొద్ది రోజులు అంటే ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటించేటటువంటి అవకాశం ఉంది. దాంట్లో ప్రధానంగా ఈ 3 కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ కేంద్రంగా భారీ బహిరంగ సభను బీజేపీ ప్లాన్ చేస్తుంది. ఆ సభా వేదికగా ప్రధాని మోడీతో చాలా కీలకమైనటువంటి ప్రసంగం చేయించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ముందు నుంచి కూడా బీజేపీ పార్టీ కేంద్రంలో ఉంది కానీ తెలంగాణకు చేసింది ఏమీ లేదంటూ కూడా అధికార పార్టీ విమర్శిస్తున్నటువంటి తరుణంలో హైదరాబాద్ లో జరిగేటటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, ఏం నిధులిచ్చింది అన్న దానిపైన హైదరాబాద్ వేదికగా ప్రధాని మోడీతో చెప్పిస్తే అది వచ్చేటటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికలకి బీజేపీ పార్టీకి ప్లస్ అవుతుందనేటటువంటి ఆలోచనలో ఉంది. ప్రస్తుతం ఈ ప్రధాని మోడీకి సంబంధించినటువంటి టూర్ అంశం పైన కూడా ప్రధానంగా ఈ జీహెచ్ఎంసీ కీలకమైనటువంటి సమావేశంలో చర్చించినట్టు తెలుస్తుంది. యమున. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.